హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ నెల 17వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ క్యాలెండర్లో మనకి డేట్స్ అయితే ఇచ్చారు. క్యాలెండర్లో ఇచ్చినటువంటి డేట్ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అలాగే వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి ఏప్రిల్ 2023లో అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ 17th జనవరిన రిలీజ్ చేస్తున్నారు. మీరు 15th జనవరి లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంది. సో ఈ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి 2022లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ని బేస్ చేసుకొని క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 2022ని బేస్ చేసుకొని 2022 నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రీవియస్గా మనకి ఓన్లీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టులనే భర్తీ చేసేవారు. బట్ 2022లో హవాల్దార్ అనేటువంటి ఈ పోస్టులని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి. సో ఇందులో మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఇన్ సిబిఎన్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అలాగే హవాల్దార్ ఇన్ సిబిఐసితో పాటు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎంటీఎస్ అనేటువంటి పోస్టులకి మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులన్నిటికీ కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి ఎస్ఎస్సి నుండి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా రీజియన్స్ వైజ్గా సెలక్షన్ అయితే ఉంటుందండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక రీజియన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత జిల్లాల్లోనే టైర్ 1 ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా సెంటర్స్ అయితే ఇస్తారు. మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ ఆ రీజియన్లోనే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ కండక్ట్ చేస్తారండి. ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి అయితే ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఉండదు. అదే హవాల్దార్ పోస్టులకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే పేపర్ 1 టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున ఈచ్ సెక్షన్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 90 minutes మీకు టైం అయితే ఇస్తారు. మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్కి సంబంధించి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ లెటర్ రైటింగ్ అండ్ షార్ట్ ఎస్సే అనేది మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా మీకు వచ్చినటువంటి భాష లోకల్ లాంగ్వేజ్ ఏదైనా కూడా అందులో మీరు రాసుకోవచ్చు. లైక్ తెలుగులో కానీ, హిందీలో కానీ, అలాగే ఇంగ్లీష్లో కానీ ఇలాగా మీరు లోకల్ లాంగ్వేజ్లో అయితే రాసుకోవచ్చు. సో తెలుగులో రాసుకునేటువంటి ఎగ్జామినేషన్ ఏదైనా ఉంది అంటే ఎస్ఎస్సిలో ఇది ఎంటీఎస్కి సంబంధించిన టైర్ 2 ఎగ్జామినేషన్లో ఉండేటువంటి ఒక ఎస్సే అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ పేపర్ అయినండి. సో ఇందులో మనకి షెడ్యూల్ 8 కింద ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి 22 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ అయితే రాసుకోవచ్చు. 50 మార్క్స్ ఉంటుంది. 25 మార్క్స్ ఎస్సే రైటింగ్ నుంచి, 25 మార్క్స్ లెటర్ రైటింగ్ నుంచి రావడం జరుగుతుంది. 45 minutes మీకు టైం అయితే ఇస్తారు.
సో దీనికి సంబంధించి పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుందన్నమాట. సో ఇది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు ఈ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. జస్ట్ క్వాలిఫై అయితే టైర్ 1లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి టైర్ 1 యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కాంప్రహెన్షన్ పాసేజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మనకి రీజనింగ్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి ఫ్యూ క్వశ్చన్స్ రావచ్చు, చాలా తక్కువ వస్తాయి అండ్ సింపుల్గానే ఉంటాయి. బట్ మనకి యాప్టిట్యూడ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో కూడా కలుపుకొని మనకి టోటల్గా జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, సైన్స్, అలాగే జనరల్ సైన్స్లో ఉండేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇండియన్ ఎకానమీ, అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంటాయి కదా కొన్ని టాపిక్స్, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుకోవాలి. పేపర్ 2 వచ్చేసి మీరు ఇంగ్లీష్లో కానీ లేదా లోకల్ లాంగ్వేజ్లో కానీ మీరు పేపర్ 2 అయితే రాసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వేటికి ఉంటుంది అంటే సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ అనేటువంటి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు వాకింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్కి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి. మేల్ క్యాండిడేట్స్ వాకింగ్ని 1600 మీటర్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. సైక్లింగ్ కూడా ఉంటుంది. సైక్లింగ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోమీటర్స్ని మేల్ క్యాండిడేట్స్ 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 3 కిలోమీటర్స్ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్ 25 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 76 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వెయిట్ వచ్చేసి 48 కేజీస్ దీనికి సంబంధించి వారి యొక్క బాడీ బేస్ చేసుకొని వెయిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో అంటే టైర్ 1 ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సబ్జెక్టులకి సంబంధించి సబ్జెక్టుల వారీగా మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా ఇప్పుడే చెప్తాను. ఇంగ్లీష్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్. ఓకే, ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అనేటువంటి ఈ బుక్ అయితే తీసుకోండి. సో చాలా మంచి బుక్ ఇది. సో ఈ బుక్ తీసుకొని మీరు ఇంగ్లీష్ చదివినట్లయితే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అండ్ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి 1997 నుంచి 2022 మధ్య జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఈ యొక్క అంటే ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఉండేటువంటి బుక్ ఉంటుంది. కిరణ్ ప్రకాష్ అనేటువంటి బుక్. ఆ బుక్ని అయితే తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ అయితే సరిపోతుంది. అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ బుక్ అయితే మీకు సరిపోతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుంది. లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుంది. ఈ బుక్ అయితే తీసుకోండి, ఒక 300 లోపు ఉంటుంది. అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి, మీకు కంప్లీట్గా సరిపోతుంది. సో ఈ విధంగా ఈ బుక్స్ అయితే తీసుకోండి. అండ్ జీకేకి సంబంధించి కూడా ప్రాక్టీస్కి ఎస్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ యొక్క బుక్ అయితే ఉంటుంది, కిరణ్ ప్రకాషన్ బుక్ అని. ఆ బుక్ అయితే తీసుకోండి. నేను చెప్పినటువంటి బుక్స్ అన్నీ కూడా మీకు అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో సబ్జెక్టుల వారీగా ఈ బుక్స్ అయితే తీసుకోండి. ఒక 1500 నుంచి 2000 రూపీస్ వరకు మీకు మనీ అయితే అవ్వచ్చు. బట్ మీకు ఆ బుక్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయి. ఎస్ఎస్సికి సంబంధించి కావచ్చు, రైల్వే ఎగ్జామ్ ఎవరైతే ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారో వారికి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి ఆ బుక్స్ అయితే తీసుకోండి. సో ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.